హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి రీసేల్ ఫ్లాట్స్. ఇప్పుడు మీ ముందుకు ఒక 2 BHK ఫ్లాట్ వచ్చిందండి. ఈ వీడియోని ఈవినింగ్ టైంలో తీసామండి. అలాగే క్లైమేట్ కూడా రెయినీ సీజన్ ఉంది. సో ఇది వెంటిలేషన్ లేదనుకున్నారు, గమనించగలరు. మీ ఛానల్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా మీకు మంచి మంచి ప్రాపర్టీస్ నోటిఫికేషన్ ద్వారా ఉంటాయి. ఇది 2 BHK ఫ్లాట్ అండి. 1250 SFT, నార్త్ ఫేసింగ్ అండి. అన్డివైడెడ్ షేర్ వచ్చి 28 గజాలండి. టోటల్ ల్యాండ్ వచ్చి 928 గజాలు. ఇది లొకేషన్ వైజ్ వచ్చి నిజాంపేట్ అండి. నిజాంపేట్ విలేజ్, వసంత్ నగర్లో ఉన్నామండి. ఇది సెమీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అండి. 1250 SFT, నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. అన్డివైడెడ్ షేర్ వచ్చి 28 గజాలండి. టోటల్ ల్యాండ్ వచ్చి 928 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది జీపీ అప్రూవ్డ్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది మనకి సపరేట్గా పూజా రూమ్ కూడా వచ్చిందండి. కవర్ చేస్తున్నాను, చూడగలరు. ఇది పూజ గది. ఫ్లాట్ అయితే చాలా లావిష్గా ఉందండి, స్పేషియస్గా ఉంది. ఇదంతా డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ మంచిగా చేసుకున్నారు. సెమీ ఫర్నిచర్ ఫ్లాట్ అండి. ఇది మనకి కిచెను. క్లైమేట్ బాగాలేకపోవడం వల్ల మనకి కొంచెం వెంటిలేషన్ లేనట్టు అనిపిస్తుందండి. వెంటిలేషన్ అయితే బాగుందండి. ఇది కార్నర్ ఫ్లాట్ అండి, సెమీ ఫర్నిచర్ ఫ్లాట్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న చిమ్నీ కూడా మనకు దీంతో పాటు ఇచ్చేస్తున్నారు. ఎమ్యూనిటీస్ వైజ్కి వచ్చే పవర్ బ్యాకప్, బోరు, మంజీరా వాటరు, సీసీ కెమెరా సర్వేలెన్స్, యాంపిల్ కార్ పార్కింగు, లిఫ్ట్, వాచ్మెన్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి. ఇది బాల్కనీ చూస్తున్నారు కదా. క్లైమేట్ కొంచెం రెయినీగా ఉంది. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్కి ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. అంతా మోడలర్ కిచెన్ అండి. లొకేషన్ డిస్టెన్స్ వైజ్గా చూసుకుంటే మనకి నిజాంపేట్ జైంట్ మెట్రో స్టేషన్ 3 కిలోమీటర్స్ అండి. హైటెక్ సిటీ 11 కిలోమీటర్స్ వస్తుందండి. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా. ఇటు మనకి బాల్కనీ వచ్చిందండి. డైనింగ్ ఏరియాలో మీకు బాల్కనీ కూడా కవర్ చేస్తాను చూడండి. ఇదంతా బాల్కనీ అండి. ఈచ్ ఫ్లోర్కి 6 ఫ్లాట్లు అండి. టోటల్గా 30 ఫ్లాట్స్ అండి. 30 ఫ్లాట్లు. ఈచ్ ఫ్లోర్కి 6 ఫ్లాట్లు. అన్డివైడెడ్ షోర్ వచ్చి 28 గజాలండి. టోటల్ ల్యాండ్ వచ్చి 928 గజాలండి. ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారండి. వుడ్ వర్క్ అయితే చాలా హెవీగా చేశారండి. హెవీ వుడ్ వర్క్ ఉంది. మనకి ఇటు పక్కనే ఇటు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి 12 to 14 వస్తుందండి. 12x14 సైజు. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మనకు అటాచ్ వాష్రూము, వెస్టర్న్ స్టైల్లో ఉంది. ఫ్లాట్ అయితే నీట్గా ఉందండి. ప్రాపర్టీ ఏజ్ వచ్చి 8 years అండి. 8 సంవత్సరాలు పాతదండి. మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అండి. ఇది ఇండియన్ స్టైల్లో ఉంది. మీకు తెలిసిన వాళ్ళు ఈ సరౌండింగ్లో ప్రాపర్టీ సెర్చ్ చేస్తున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ లింక్ షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇది చిల్డ్రన్స్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి. మనకి ఇక్కడ కూడా వర్క్ స్పేస్ కోసము ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారండి. కార్నర్లో ఫ్లాట్ అయితే నీట్గా ఉందండి.